రెవెన్యూ శాఖకు పూర్వవైభవం తీసుకొచ్చేలా తనవంతుగా కృషి చేస్తానని, క్షేత్రస్థాయిలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం పాటుపడతానని రెవెన్యూ ఉద్యోగుల సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు లచ్చిరెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని విద్యుత్ తరంగిణి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం సజావుగా సాగింది. వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న రెవెన్యూ ఉద్యోగులంతా పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ సమ్మేళనంలో భాగస్వాములయ్యారు. క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను సభా దృష్టికి తీసుకురావడంతో పాటు భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు లచ్చిరెడ్డి చీఫ్ గెస్ట్ గా విచ్చేయగా ఆయనకు ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. జ్ఞాపికను బహుకరించి సత్కరించారు. రెవెన్యూ ఉద్యోగులు సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులు తనకు తెలుసునని, వాటన్నిటి పరిష్కారానికి కృషి చేస్తారని చెప్పారు. కారుణ్య నియామకాలు చేపట్టే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తారని తెలిపారు. అందుకే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మొదలుపెట్టి మిగతా అన్ని జిల్లాలు కవర్ చేసి అందరితో పాటు భరోసా ఇచ్చి ఈ శాఖతో పాటు అందరికీ, అదేవిధంగా విఆర్ఓల యొక్క బాధలు నాకు తెలుసు. విఆర్ఓలకు సంబంధించిన ఒక్క రోజు అర్ధరాత్రి 121 జీవో ద్వారా ఎవరికి చెప్పకుండా డిపార్ట్మెంట్లను తీసేసి వారందరికీ, అసలు ఆ డిపార్ట్మెంట్ పేర్లు చూస్తేనే కూడా నా పేర్లు తెలియని డిపార్ట్మెంట్లు ఉన్నాయి. అందరూ చూస్తే ఆ డ్రైవర్లు వాళ్ళు ఎక్కడ ఫిట్ అవుతారో తెలియదు. సొసైటీల జీతాలు కూడా లేని పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ గుర్తించని పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళ వర్ణాతీత వాళ్ళ బాధలు చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. అదేవిధంగా విఆర్ఏలు 61 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ సర్వీస్ లో ఉద్యోగం వచ్చేటట్టు, అదే విధంగా వారి యొక్క కారుణ్య నియామకాలు నియమించేటట్టు, విఆర్ఓలలో కూడా కారుణ్య నియామకాలు నియమించేటట్టు 178 మంది ఉద్యోగులకు రాగానే మేము ఫైల్ గవర్నమెంట్ ద్వారా తీసుకుపోవడం జరిగింది. వాళ్ళకు కూడా త్వరలోనే కారుణ్య నియామకాలు విఆర్ఓలకి 178 మందికి విఆర్ఓలకి కారుణ్య నియామకాలు జరుగుతాయని కూడా నేను ఆశిస్తున్నాను.